ఆర్ న్యూస్ మీడియాకి స్వాగతం. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు కూల్చివేతలు చేస్తున్నారని సమాచారం అందడంతో హుటాహుటిన పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి అక్కడికి చేరుకుని కూల్చివేతలు ఆపమని, కక్షపూరిత రాజకీయాల మధ్యలో పేదలు బలవుతున్నారని వారికి వినపం చేసినా వినకుండా కూల్చివేతలు జరిపారు. చర్యలకు వ్యతిరేకంగా మేయర్ మరియు బాధితులు ఎంఆర్ఓని అడ్డుకొని నిరసన తెలిపే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరగడంతో మేయర్ కింద పడ్డం జరిగింది. అనంతరం మేయర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కక్షపూరిత రాజకీయంలో భాగంగా నేడు అమాయకుల ఇల్లు కూల్చివేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క కక్షపూరిత రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. ప్రచారంలో భయకాంక్షలు చేసిన పోలీసు సిబ్బంది మరియు ఎంఆర్ఓ గారు ప్రైవేటు బిల్డింగ్ల దగ్గరికి రౌడీలు కాదు, గుట్టాలు కాదు, శక్తులు కాదు, రాష్ట్రం కొనుక్కొని గవర్నమెంట్ అనుమతులు ఇచ్చినాక అనుమతుల ప్రకారం కట్టుకుంటున్న వాటి మీద మరి దౌర్జన్యమైన చర్యలకు దిగాలని కక్షపూరిత చర్యల కోసం అధికారులు కూడా మరి ఎంతో 2000 కదా, 5 ఎకరాలు ఉందా, 5 ఎకరాలు అంతుంది. దీనికి న్యాయం అంటే సార్ కలెక్టర్లు ఆర్డీఓ చదువుకురు డాక్యుమెంట్లు ఉన్నాయి, రిజిస్టర్డ్ 18 ఎకరాల సార్ 2 ఎకరాలే అమ్మాయి, మిగతా అంతా అమ్మకుంటూనే కావాల్సింది 3 ఎకరాలే కావాలని అన్నీ సార్. స్కెచ్ ఓకే, స్కెచ్ ఎంత ఉండాలి కదా సార్. ఒకటి చెప్పిన అండర్ ఫాలో మీరు ఏం మాట్లాడుతూ మీరు ఏ ప్రశ్న చేసినా మేము ప్రశ్న మీకు ఉంది, ఆన్సర్ కూలకూడదాం అంటది మా ఇల్లు చేసుకోవాలి కదా సార్. ఇబ్బంది కాదు సార్, మేము చెప్తున్నాం కదా ఎక్కువ కొట్టాడు సార్. ఇది మా ప్రైవేట్ సార్, అందుకనే సరే కొంచెం అనుకోండి. రోజు వస్తూనే ఉన్నాం, కొత్త రోజు కూడా నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అవును, సీలింగ్ ల్యాండ్ ఎంత మేడం? చెప్పండి మేడం, చెప్పండి మేడం.
సమస్య లేదు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, 100% ప్రైవేట్ ప్రాపర్టీ. రిజిస్ట్రేషన్ మేడం, సీలింగ్ ల్యాండ్ మొత్తం పట్టదారు ఎంత డిక్లేర్ చేసి మాకు ఒక రోజు టైం ఇవ్వండి మేడం. ఒక్క మాట ప్లీజ్. కలెక్టర్ గారు ఒక రోజు టైం ఇవ్వండి. అంత అర్జెంట్ ఏముంది మేడం? నేను ఎవరో చేసి పక్కన పెట్టండి మేడం, చేయించు పక్కన పెట్టండి. కారు కూడా భయం లేదు, కావాలని చేసి పెట్టి మనం ఏం చేస్తాం? అదే పెట్టండి మేడం, మేము చెప్పేది వినండి. మేము చెప్పేది వినండి. బట్టలు ఆరేసి ఉన్నాయి, మనుషులు ఉన్నాక అయిపోయింది.